हर ही ओम नमः शिवाय ओम नमः शिवाय ओम श्री भद्रकाली समेत वीरभद्र स्वामिनि नमो नमः मातृ पितृभ्यो नमः आचार्य अतिथिभ्यो नमः श्रीमाता ललिता त्रिपुर सुंदरये नमो नमः। శివశక్తి స్వరూపులారా, మనం చాలా మంత్రయోగాలు తంత్రయోగాలు చెప్పుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు అతి విశేష ఫలదాయైన మరియు జ్ఞానయుక్తమైన జ్ఞాన దుర్గా మంత్ర సాధన గురించి చెప్పుకుందాం. దుర్గాదేవి సర్వత్ర సమదర్శిని. మనం దుర్గా విషయంలో చెప్పుకోవాలంటే ఆమె పామరుల నుండి మహాపండితుల వరకు పూజింపదగిన శ్రీమాత. మనం ఏ మూలకు వెళ్ళినా, ఏ పట్టణానికి వెళ్ళినా, ఎంత పెద్ద నగరానికి వెళ్ళినా దుర్గాదేవి దర్శనం తప్పనిసరి దొరుకుతుంది. హైందవులు శివుని తర్వాత అతి ఎక్కువగా ఆరాధించే దైవము దుర్గా. అటువంటి దుర్గా మనకు 3 రూపములలో దర్శనమిస్తుందని, చండ దుర్గా అంటే కాళీ మరియు దుర్గా ప్రతిరూపముగాను, కనక దుర్గా అంటే లక్ష్మి దుర్గా మిలిత రూపముగాను, వాణి దుర్గా అంటే సరస్వతి దుర్గా మిలిత రూపముగాను ఇంతవరకు వర్ణించి ఉన్నాం. కాగా వనములందు నివసించు వారికి, అరణ్యవాసము చేయవారికి, లేక ఆదివాసులు లేక అరణ్యవాసులకు వనదుర్గగాను దర్శనమిస్తుంది. కాగా మాకు వృత్తి దైవము దుర్గాదేవి, మా కులదైవము భద్రకాళి సమేత వీరభద్రుడైతే వృత్తిపరమైన దైవము దుర్గా. ఈ రోజు రత్నశ్రీ పీఠ దేవతను కూడా దుర్గాదేవి యొక్క పటమును ఉంచి చాముండేశ్వరిగా మనం పూజలు చేస్తూ ఉన్నాం. అటువంటి దుర్గామాత యొక్క వైభవము ఎంత చెప్పుకున్నా తక్కువే. ఆమె వైభవం ఇంతకు ముందు చాలా సార్లు చెప్పి ఉన్నాము. మరల చెప్పి మీ సమయాన్ని వృధాపరచుకోలేదు. శీఘ్ర ప్రసన్న దేవతలలో అతి శీఘ్ర ప్రసన్న మరియు మహాపండితుల నుండి అక్షరమైన రాని పామర్ల వరకు అసలు బుద్ధిహీనత కలిగిన మూడులకు కూడా అభినవం నొసగి తమ చేతిని పట్టుకొని నడిపించి ధైర్యమును చేకూర్చుటలో ముందంజలో ఉండే ఏకైక దేవత శ్రీ దుర్గామాత. అటువంటి దుర్గామాతను మనం వేడుకొని సకల విధములైన శ్రేయస్సులను పొందగలం. అయితే ఏమి పొందాలన్నా, ఏమి కావాలన్నా ముందుగా పొందవలసినది శక్తి, తర్వాత పొందవలసినది జ్ఞానము, తర్వాత పొందవలసినది ఐశ్వర్యం. ముముక్షువునకు లేక భగవంతుని యొక్క అనుగ్రహం పొందేవారికి ముందుగా శక్తి లభిస్తుంది, తర్వాత జ్ఞానం లభిస్తుంది, ఐశ్వర్యం కూడా ముందుగానే లభిస్తుంది. ఈ 3 లేని వారు దైవానుగ్రహం నాకు దూరంగానే ఉన్నారని భావన చేయాలి. ఏ దైవం యొక్క అనుగ్రహం వచ్చినా ఈ 3 అనుభవాలైతే తప్పక పొందగలరు. అయితే దుర్గాదేవి జ్ఞానం నొసగితే ఆ జ్ఞానం నాకు ఒక విభిన్నత ఉంటుంది. ఎందుకనగా సర్వత్ర విజయములను చేకూర్చి దుర్గతులను నాశనం చేసే దుర్గా మనకు తోడుగా ఉంటూ మనకు ఎటువంటి ఓటమిని చెందింపకుండా విజయ పరంపరలో నడిపించగలదు. చాలా సార్లు చెబుతూ ఉంటాము, కేవలం గ్రంథ పరిచయం ఉంటే చాలదు, శ్రీమాత యొక్క అనుగ్రహం కూడా ఉండాలని. దుర్గా అనుగ్రహం ఉన్నవారికి ఎటువంటి పండితులు తర్కవాదము చేసినా, వితండవాదము చేసినా, లేక శాస్త్రవాదము చేసినా వీరి నుండి జయించడం వారికి సాధ్యము కాదు. కేవలం శాస్త్రములు పరిచయం చేసుకుని దుర్గా ఉపాసనలతో వాదన చేయలేరు. అటువంటి దుర్గా ఉపాసన, జ్ఞాన దుర్గా ఉపాసన చేయడం వలన మనకు జ్ఞానము అత్యున్నతంగా లభిస్తుంది. దీని గురించి చెప్పుకుంటూ పోతే ప్రసంగం చాలా వరకు పెద్దదవుతుంది. విధులు విధానాలు కొంచెం ఎక్కువగా ఉంటాయి కాబట్టి మీరు క్షుణ్ణంగా నేర్చుకోండి, తర్వాత సాధనలకు ఉపక్రమించండి. ఈ ఉపాసన గురు సమక్షంలో గురువు యొక్క అనుగ్రహంతో గురువు యొక్క ఆజ్ఞపై చేయుట చాలా మంచిది. ఈ జపము ఉత్తరాభిముఖంగా కూర్చొని ఎర్రని వస్త్రములు ధరించి మద్యపానము, మాంసభక్షణ, పరస్త్రీ వ్యామోహమును పూర్తిగా నిషేధించి ఇదే స్త్రీమూర్తులే చేయాలంటే పరపురుషుని యందు ధ్యాస కూడా ఉంచుకోకుండా మూల మంత్రమును 3 లక్షలు జపం చేయవలసి ఉంటుంది. మాలా మంత్రమును రోజుకి 108 సార్లు చొప్పున జపం చేస్తూ ఈ మంత్రమును పూర్తి చేయడం వలన విశేషమైన ఫలితములు ఇవ్వగలదు. మాలా మంత్రము మనకు కావలసిన ఆవశ్యకతను తెలియజేస్తూ శ్రీమాతను వర్ణనాతీతముగా మనకు దర్శింపజేస్తుంది. మూల మంత్రము జ్ఞానదుర్గ యొక్క మూలమును మనకు తెలియజేసి మనకు జ్ఞాన ప్రసిద్ధులను చేస్తుంది. శ్రీమాత యొక్క అనుగ్రహం వలన అత్యంత ఉత్కృష్టమైన జ్ఞానం లభించడంతో పాటు లోక జ్ఞానము, లౌకిక జ్ఞానము మరియు సామాజిక వ్యవహారిక జ్ఞానము కూడా మనకు లభిస్తుంది. కాగా ఈ మాత యొక్క అనుగ్రహం పూర్తిగా పొందేవారికి భూత భవిష్యత్ వర్తమానములు అతి సునాయాసంగా తెలుస్తాయి. ప్రశ్న శాస్త్రం యందు ప్రావీణ్యులై ఉంటారు. ఎటువంటి ప్రశ్న వేసినా సమాధానం అతి సునాయాసంగా చెప్పగలరు. ఈ ఉపాసన చేసి జ్ఞానం పొందువారికి ఎటువంటి కుతంత్ర ఎత్తులు కూడా పనిచేయవు. అటువంటి దిగ్బంధనాయుతమైన జ్ఞానము మనకు ప్రసాదిస్తుంది జ్ఞాన దుర్గాదేవి. అయితే విధులు విధానాలు మీకు అందిస్తూ ఉన్నాను. విధులను సక్రమంగా నెరవేర్చండి. గురువు వద్దకు వెళ్లి న్యాసములు మరియు విధులు నేర్చుకున్న తర్వాతే జపములకు ఉపక్రమించండి. జ్ఞానం ఒకసారి లభిస్తే ఈ ప్రపంచంలో సర్వము లభించినట్టే. ఏమి లభించినా జ్ఞానం లేకపోతే దాని వినియోగం కూడా నువ్వు తెలుసుకోలేక పామరునకు పన్నీరిచ్చినట్టుగా ఉంటుంది. దానికి అర్హత లేని వాడికి అన్ని ఉన్నా ఏమి అనుభవించలేడు. కాబట్టి ఏమి చేయాలన్నా జ్ఞానం అయితే ప్రముఖము. దివ్యాత్మ స్వరూపులారా, ముందుగా శ్రీ జ్ఞాన దుర్గ యొక్క ధ్యానము చెప్పుకుందాం. ధ్యానము
అజాం పురాణిమమరం సనాతనీం చతుర్భుజాం పుస్తకమక్షదారిణీం వరభయాభ్యమసోభిహస్తాం నమామి తాం జటా వినాశినిం. పుస్తకమును అక్షమాలను ధరించి అభయహస్తముతో దర్శనమిస్తూ జడ్యమైన అనగా అభేద్యమైన సమస్యలను వినాశనం చేయడానికే రూపొందిన శ్రీమాతను శ్రీ దుర్గను ధ్యానిస్తూ ఉన్నాను అని ధ్యానించి తర్వాత లమిత్యాది పంచపూజలు చేయవలసి ఉంటుంది. చాలా ప్రసంగములలో లమిత్యాది పంచపూజలు ఇప్పటికే చెప్పి ఉన్నాం, అవి వినండి, తెలుసుకోండి. మరియు దేవతను పూజించేటప్పుడు షోడశోపచార పూజ తప్పనిసరి చేయవలసి ఉంటుంది. షోడశోపచార పూజలో ఓం ధూం దుర్గాయ నమః అని మంత్రంతోని షోడశోపచార పూజ చేసుకోవచ్చు. పంచపూజలు అనగా దీపము, ధూపము, గంధము, పుష్పము, నైవేద్యము నివేదన చేస్తూ పూజించవలసి ఉంటుంది. లమిత్యాది పంచపూజలు చేసిన తర్వాత మనం ఋష్యాన్యాసం చెప్పుకోవలసిన వారు ఋష్యాన్యాసం చెప్పుకోవచ్చు. ముందు మనం జ్ఞానదుర్గ యొక్క వినియోగం చెప్పుకుందాం. ఓం ఆచమ్యాహ, ఆచమను తీసుకొని ప్రణామ్యములు చేసుకొని దేశ కాల సంతీర్య నామ గోత్రస్య, ఏ గోత్రము నామం అక్కడ చెప్పుకొని శకటుంబస్య శ్రీ జ్ఞాన దుర్గా పరమేశ్వరి ప్రసన్నతా పూర్వక శ్రీ జ్ఞాన దుర్గా పరమేశ్వరి ప్రసాద సిద్ధ్యర్థం శ్రీ జ్ఞాన దుర్గా పరమేశ్వరి ప్రసాదేన మమ సకల విద్యా కాదంబస్ఫుట మృదు మధుర రసభావ భాసుర వాగ్జాలనావాద్య గద్య పద్య రచనా చాతుర్య వివిధ తర్క విగాహిత సమస్త శాస్త్ర సాగర కరీయ ప్రతిబాధురీ దృష్టి దూర శ్రవణాది సదాభిష్ట ఫల సిద్ధ్యర్థం మమ ఆత్మానః కాయికా వాచికా మానసిక సంసర్గిక చతుర్విధ పాతక దుర్తక్షయద్వారా ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం శ్రీ జ్ఞాన దుర్గా మంత్ర జపే కరిష్యే. ఇలా వినియోగం చెప్పుకున్నప్పుడు వినియోగం చెప్పుకోవాలి. ఈ వినియోగంలో మనము దూరదృష్టి దూరశ్రవణము అనగా స్వప్నవారాహిలా ఎవరైనా సరే ఏదైనా ప్రశ్న వేసినా ఆ ప్రశ్నకు సమాధానం కూడా చెప్పగలమని మరియు ఎంత దూరంలో ఉన్న విషయమైనా అతి శీఘ్రంగా తెలుసుకోగలమని ఈ వినియోగం మనకు తెలియజేస్తుంది. ఇక ఋష్యాన్యాసము. ఓం అస్య శ్రీ జ్ఞాన దుర్గా పరమేశ్వరి మహామంత్రస్య ఓం బ్రహ్మణే ఋషయే నమః శిరసి పంక్తి ఛందసే నమో ముఖే శ్రీ జ్ఞాన దుర్గా పరమేశ్వరి దేవతాయై నమో హృది ఓం ధూం బీజాయ నమో నాభౌ ఓం హ్రీం శక్తయే నమో గుహ్యే ఓం ఐం కీలకాయ నమః పాదయో మమ శ్రీ జ్ఞాన దుర్గా పరమేశ్వరి ప్రసాద సిద్ధ్యర్థే జపే వినియోగాయ నమః సర్వాంగే. ఇలా ఋష్యాన్యాసం చెప్పిన తర్వాత అంగన్యాస హృదన్యాసం చెప్పుకోవాల్సి ఉంటుంది. అంగన్యాస హృదన్యాసములు ఓం ఐం ధూం ఆం కం ఖం ఘం ఘం జం అం అం అంగుష్టాభ్యాం నమః హృదయాయ నమః ఓం ఐం ధూం ఈం చం ఛాం జం ఝాం జ్ఞాం ఈం తర్జనిభ్యాం స్వాహ శిరసి స్వాహ ఓం ఐం ధుం ఉం టం ఠం డం ఢం అనాం ఊం మధ్యమాభ్యాం వసట్ శిఖాయ వసట్ ఓం ఐం ధుం ఏం తం థాం దం ధాం నం ఐం అనామికాభ్యాం హుం కవచాయ హుం ఓం ఐం ధూం ఓం పం ఫం బం ఫం మం ఔం కనిష్ఠికాభ్యాం వసట్ నేత్రత్రయాయ వసట్ ఓం ఐం ధూం అం యం రం లం వం సం 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 హం లం క్షం అహ కర్తలకర పుష్టాభ్యాం హస్త్రాయ ఫస్ట్ ఓం ధుం భూర్భువస్వరోనతి దీర్ఘబంధః. ఇలా అంగన్యాస హృదన్యాసం చెప్పుకున్న తర్వాత మనం మంత్రమును ప్రత్యక్షంగానే జపం చేసుకోవచ్చు. ముందు మూల మంత్రం చెప్తున్నాం. ఇది 3 లక్షలు జపం చేయవలసి ఉంటుంది. జపం చేసిన తర్వాత దానిలో దశాంశము 30,000 యజ్ఞము, దానిలో దశాంశం తర్పణము, దానిలో దశాంశము మార్జనము, దానిలో దశాంశము గురు శిష్య పరంపరకు ప్రీతాన భోజనము ఇచ్చి మీరు ఇదే మంత్రమును ప్రతిరోజు 108 చొప్పున జపం చేసి ఉంటే చాలు. మీరు ఎటువంటి పండితునికైనా సమాధానం చెప్పగలరు, ఎటువంటి తర్కవాదంలో అయినా సరే పాల్గొనగలరు. మీకు ఈ ప్రపంచ విషయములే కాక మీకు తెలియని విషయములు కూడా తెలియజేస్తుంది. ప్రతి ప్రశ్నకు సమాధానం అయితే చెప్పగలదు. దివాత్మ స్వరూపులారా, ఇక యజ్ఞము పదార్థముల విషయంలో చివరిలో చెబుదాం. ముందుగా మంత్రమును చెబుదాం. మంత్రము ఓం ఆం హ్రీం క్రోం ఓం ధుం ఐం జ్ఞాన దుర్గే సకల విద్యాప్రదే క్రోం ధుం హ్రీం ఆం హుం ఫట్ స్వాహ. మంత్రం మరోసారి ఓం ఆం హ్రీం క్రోం ఓం ధుం ఐం జ్ఞాన దుర్గే సకల విద్యాప్రదే క్రోం ధుం హ్రీం ఆం హుం ఫట్ స్వాహ. మంత్రం మరోసారి ఓం ఆం హ్రీం క్రోం ఓం ధుం ఐం జ్ఞాన దుర్గే సకల విద్యాప్రదే క్రోం ధుం హ్రీం ఆం హుం ఫట్ స్వాహ.
దివాత్మ స్వరూపులారా, ఈ మంత్రంలో పాశ బీజమైన ఆం, శక్తి బీజమైన హ్రీంకారము, అంకుశ బీజమైన క్రోం మరియు దుర్గాదేవి యొక్క మూల బీజమైన ఐం, జ్ఞాన బీజము మరియు వశీకరణ బీజమైన ఐంకారము, హనుమాన్ యొక్క ముఖ్య బీజమైన హుంకారము ఉండడం వలన ఈ మంత్రము చాలా శక్తివంతంగానే పనిచేస్తుంది. కానీ ఇదే మంత్రం జపం చేసే వాళ్ళు మాల మంత్రమును కూడా రోజుకి 108 సార్లు జపం చేయడం వలన విశేషమైన ఫలితం ఇవ్వగలదు. మాల మంత్రం కూడా ఇప్పుడు అందిస్తున్నాను, క్షుణ్ణంగా నేర్చుకోండి, గురువులను సాక్షాత్కరించండి. ఈ విషయంలో అనగా ఈ మంత్ర విషయంలో రహస్య విధములైన విధానములు ప్రత్యక్షంగా ప్రసంగంలో పెట్టడానికి వీలుండదు. కాబట్టి ప్రత్యక్షంగా గురువులను కలవండి, లేక మా వద్దకు రండి, మేము తెలియజేస్తాం. కానీ ఏదో బస్సుకు వచ్చి అరగంట కూర్చొని మాకు అన్ని చెప్పానంటే వీలుండదు. మొదటగా విశేషమైన కర్మకాండలు చేసేందుకు ధనం లభ్యంగా ఉండాలి, అనగా ధనమును ఖర్చు పెట్టి విశేషమైన కర్మకాండలు చేయగలిగి ఉండాలి, లేదా గురువు యొక్క సేవైనా చేసే యోగ్యత కలిగి ఉండాలి, ఓపిక ఉండాలి. ఈ రెండు లేని వారు కనీసం శ్రీమాతను ప్రసన్నం చేసుకుని అతి ఎక్కువగా జపములు చేసి శ్రీమాతను మెప్పించుకోగల శక్తి అయినా ఉండాలి. ఈ మూడు లేని వారు దయచేసి సాధనలకు ఉపక్రమించవద్దు. 3 రోజులు కూర్చొని 30 మంది దేవతలు ప్రసన్నం కావాలనుకోవడం ఒక వెర్రితనం. దేవతలు మేము చెప్పేటట్లు క్షణంలోనే ప్రసన్నం అవుతారు. కాకపోతే ఆ యోగ్యత అర్హత నీకుండాలి. దానిని ముందు నువ్వు తెలుసుకుంటే అన్ని నువ్వు తెలుసుకున్నట్టే. దివాత్మ స్వరూపులారా, అర్థం చేసుకోండి. సనాతన ధర్మం యొక్క విధులను హవ్యాలను చేయకుండా ఋషులు మనకు అందించిన విద్యలు ఉపయోగయుక్తమైనవే, అవి పనికిరానివిగా భావించకుండా చేయగలిగితే అవసరం నీది, కష్టపడవలసింది కూడా నువ్వు. ఎవరి మీద నిందలు వేసి తప్పించుకోవడం చేతగానితనమే అవుతుంది. సాధించడానికి నీకు దమ్ముంటే, యోగ్యత ఉంటే అందించడానికి గురువులు ఉన్నారు. శక్తి ఇవ్వడానికి, అభయం ఇవ్వడానికి శ్రీమాత కూడా సిద్ధంగానే ఉంది. ఉపక్రమించిపోయింది నువ్వే. ఇక్కడ గురువు యొక్క దేవత యొక్క లోపం అయితే ఏమీ లేదు. ఏదైనా లోపం ఉంటే అది నీ లోపే ఉందని భావించి ముందుకు సాగితే శ్రీమాత యొక్క అనుగ్రహం తప్పక పొందగలం. దివాత్మ స్వరూపులారా, ఇప్పుడు జ్ఞాన దుర్గాదేవి యొక్క మాల మంత్రం గురించి చెప్పుకుందాం. మంత్రము ఓం ఆం హ్రీం క్రోం ఐం ధుం ఐం జ్ఞాన దుర్గే గంగా తరంగ కల్లోల వాక్పటు స్వప్రదే స్ఫుట మధుర మధుర సభావాసుర వాగ్జాళం దేహి దేహి ఐం ఐం ధుం సకల విద్యాప్రదే మమ వివిధ తర్క విగాహిత సమస్త శాస్త్ర సాగర గరీయః ప్రతిభావం ప్రాపయ ప్రాపయ ఐం ధుం ఐం క్రోం హ్రీం ఆం జ్ఞాన దుర్గాయై హ్రీం హుం ఫట్ స్వాహ. మంత్రం మరోసారి ఓం ఆం హ్రీం క్రోం ఐం ధుం ఐం జ్ఞాన దుర్గే గంగా తరంగ కల్లోల వాక్పటు స్వప్రదే స్ఫుట మధుర మధుర సభావాసుర వాగ్జాళం దేహి దేహి ఐం ఐం ధుం సకల విద్యాప్రదే మమ వివిధ తర్క విగాహిత సమస్త శాస్త్ర సాగర గరీయః ప్రతిభావం ప్రాపయ ప్రాపయ ఐం ధుం ఐం క్రోం హ్రీం ఆం జ్ఞాన దుర్గాయై హ్రీం హుం ఫట్ స్వాహ. మంత్రం మరోసారి ఓం ఆం హ్రీం క్రోం ఐం ధుం ఐం జ్ఞాన దుర్గే గంగా తరంగ కల్లోల వాక్పటు స్వప్రదే స్ఫుట మధుర మధుర సభావాసుర వాగ్జాళం దేహి దేహి ఐం ఐం ధుం సకల విద్యాప్రదే మమ వివిధ తర్క విగాహిత సమస్త శాస్త్ర సాగర గరీయః ప్రతిభావం ప్రాపయ ప్రాపయ ఐం ధుం ఐం క్రోం హ్రీం ఆం జ్ఞాన దుర్గాయై హ్రీం హుం ఫట్ స్వాహ. దివాత్మ స్వరూపులారా, ఎటువంటి సందేహంలో ఉన్నా మా వద్దకు వచ్చి సందేహంలో నివృత్తి చేసుకుని ఎటువంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా మీరు ఈ మంత్రములు చేయగలిగితే సకల విధములైన జ్ఞానమును పొందగలరు. శాస్త్ర జ్ఞానము మరియు భౌతిక జ్ఞానము, సామాజిక జ్ఞానంతో పాటు ప్రశ్న శాస్త్ర జ్ఞానము కూడా లభించగలదు. భూత భవిష్యత్తు వర్తమానములను అతి సునాయాసంగా తెలుసుకోగలం. మన వద్దకు వచ్చే వారి యొక్క ఎదలను తెలుసుకుని వారికి తగు పరిష్కారములు కూడా చేయగలం. యజ్ఞము, తర్పణాది విధులు గావించాలనుకునే వాళ్ళు తప్పనిసరిగా గురువు వద్దనే చేయవలసి ఉంటుంది. గురువు యొక్క సమక్షంలో గురువు యొక్క ఆజ్ఞపై చేయవలసి ఉంటుంది. దేవతా వృక్షములైన సమిదలు, రావి, మర్రి, జమ్మి, వేప, ఆముదము కర్రలు, తిప్ప చెట్టు యొక్క సమూలమును, గరిక, ఉమ్మెత్తు, ఉత్తరేణి, ఉప్పు, నల్ల నువ్వులు, త్రిఫలములు, త్రికటువులు, పిప్పళ్ళు లాంటి ద్రవ్యములతో ఉపయోగించి మంత్రసిద్ధి పొందిన వారు ఈ ద్రవ్యములను వినియోగించి యజ్ఞం చేయడం వలన అతి శీఘ్రంగా ఫలితములు ఇవ్వగలదు. దివాత్మ స్వరూపులారా, తెలుసుకొని తగు విధముగా ఆచారములను ఆచరిస్తూ
హైందవ సనాతన ధర్మంలో నిర్దేశించిన సకల విధములైన విధానాలను అనుసరిస్తూనే ఈ జపములు చేయడం అన్నది శ్రేయోదాయకం. మన హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలు వినియోగించుకొని మన జీవితంలో మనమే సరిచేసుకొని జన్మనెత్తినందుకు మనకంటూ ఒక దివ్యత్వమును మరియు పేరు ప్రఖ్యాతులను రూపొందించుకోవడంతో పాటు సకల సుఖములను అనుభవిస్తూనే చివరికి శ్రీమాతలో ఐక్యం కావాలని కోరుకుంటూ హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలు వినియోగించుకోవడంలోను భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడంలోను మనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంటారని ఆశిస్తూ ఎప్పుడూ మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవా సమాజ్ ఆచార్య భీమసింగ్ రవికుమార్ ఆర్ ఆఫ్ నిఖిలానంద సాగర్ మహారాజ్.